హే గైస్, ఈరోజు మన వీడియోలో నేను ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఈ టాపిక్ మీద మీరు వీడియోస్ కానీ చేసినట్టయితే చాలా ఈజీగా సక్సెస్ అయిపోతారు. ఎందుకనే దాని గురించి అయితే చెప్తాను. ఈ టాపిక్ వచ్చేటప్పటికి ప్రజెంట్ అనేది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అనమాట. అండ్ దీని మీద చాలామంది క్రియేటర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. బట్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా, మీరు ఇప్పుడు కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా జస్ట్ మీ దగ్గర కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలన్నమాట, మీరు ఈజీగా సక్సెస్ అయిపోతారు. అండ్ ఈ టాపిక్కి మీకు నేను ఇప్పుడు చెప్పబోయే ఈజీ మెథడ్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో వచ్చేటప్పటికి ఫస్ట్ ఏంటి అంటే, మీరు చేయబోయే టాపిక్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉందో దానికి ఎవరైతే ఆడియన్స్ ఉంటారో చాలా వైడర్ ఆడియన్స్ ఉంటారు. వైడర్ ఆడియన్స్ మీన్స్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నాది ఒక టెక్ ఛానల్ ఉంది, ఇప్పుడు తెలుగు టెక్ప్యాడ్ అనే ఛానల్ ఉంది. దీని ఆడియన్స్ ఎవరు? మీలాంటి ఒక యూట్యూబర్, అంటే యూట్యూబర్స్ మాత్రమే నా కంటెంట్ చూస్తారు. బట్ మీ ఆడియన్స్ ఎవరు అంటే, మొత్తం ఎవరైతే జనాభా ఉన్నారో ఈ జనం అంతా కూడా మీ ఆడియన్స్. ఎందుకంటే మీరు చేయబోయే టాపిక్ అనేది ఒక జనరల్ టాపిక్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ కొన్ని నీడ్స్ ఉంటాయి మనకి, లైక్ ఇలాంటి క్లోతింగ్స్ కానీ లేకపోతే అందరికీ కావాల్సిన కొన్ని నీడ్స్ ఉంటాయి కదా, వాటిని జనరల్ టాపిక్స్ అంటారు. ఇది ఒక జనరల్ టాపిక్ అనమాట. అండ్ ఇది మీకు చాలా వైడర్ ఆడియన్స్ ఉండే టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ టాపిక్ మీరు స్టార్ట్ చేయడానికి జీరో ఇన్వెస్ట్మెంట్, అంటే మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ మీ దగ్గర మీ మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఈజీగా మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేసేచ్చు అనమాట. మైక్స్ కానీ, ఇలాంటి మైక్స్ కానీ, కెమెరాస్ కానీ, ఎటువంటి ఎక్విప్మెంట్ మీకు అవసరం లేదు. వితౌట్ జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, అండ్ మీరు ఈజీగా ఇదంతా ఏదైతే తీస్తున్నారో వీడియోని, ఇదంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్, లైక్ ఎలాగంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక వీడియో షూట్ చేశాను, నా వీడియో మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు ఎడిట్ చేయాలి, లేకపోతే నేను ఎడిట్ చేసుకోవాలి. దీనికి లెంతీగా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. బట్ మీ వీడియో అనేది మీరే చాలా ఈజీగా, వెరీ ఈజీగా మీరు ఎడిట్ చేసుకుని సింపుల్గా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే, ఫుడ్ బ్లాగ్స్. ఈ ఫుడ్ బ్లాగ్స్ అనేది ఏంటి అంటే, మీరు చూసినట్టయితే ప్రజెంట్ ఈ 2020 నుంచి మీరు చూసుకున్నట్టయితే ఫుడ్ బ్లాగర్స్ అంటే చాలామంది ఎక్కువైపోయారు అనమాట. ఈ ఫుడ్ బ్లాగర్స్ అంటే ఎవరు అంటే, సింపుల్గా మీరు ఎక్కడైనా ఒక ప్లేస్లో ఒక మంచి ఫుడ్ టేస్టీగా ఉందంటే ఆ ఫుడ్ని అక్కడికి వెళ్ళి వాళ్ళు తినేసి జస్ట్ వాళ్ళు ఒక రివ్యూ చెప్తారనమాట. వీళ్ళని ఫుడ్ బ్లాగర్స్ అంటారు. జస్ట్ వీళ్ళు ఫుడ్ని టేస్ట్ చేసి దాని రివ్యూ చెప్తారనమాట. అండ్ ఈ ఫుడ్ బ్లాగర్స్ యొక్క రెవెన్యూ కానీ, ఈ ఫుడ్ బ్లాగర్స్ యొక్క ఏదైతే మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చే ఆ ఎంగేజ్మెంట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఊరికే చెప్పట్లేదు, ఇక్కడ చూసుకున్నట్టయితే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నేను ఈ మన యూట్యూబ్ ఛానల్ని కొన్ని రోజులు ఆపేసిన తర్వాత సరదాగా జస్ట్ ఊరికే ఖాళీగా ఉంటున్నాం కదా అని చెప్పేసి ఏదో చేయాలని నేను థింక్ లైక్ గణేష్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా దీన్ని ఒరే బుజ్జి అనే పేరుతో రన్ చేసేవాడిని. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అదే. అండ్ ఆ పేరుతో రన్ చేసేవాడిని. ఆ పేరుతో రన్ చేసి కొన్ని రోజులు కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి. ఇందులో మనకి వ్యూస్, ఏదైతే నా ఛానల్కి వచ్చిన వ్యూస్ ఉన్నాయో చూసుకున్నట్టయితే 15 lakh వ్యూస్ వచ్చినాయి ఒక వీడియోకి. ఇది నాకు నా ఫ్రెండ్ మహేష్తో చేసిన వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకొక ఫుడ్ వీడియోకి 8.5 lakhs వ్యూస్ వచ్చినాయి. తర్వాత 1.4 lakh వ్యూస్ వచ్చినాయి. అలా నాకు ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ అనేవి రావడం జరిగింది. ఏవి? ఓన్లీ షార్ట్ వీడియోస్కి. తర్వాత నేను లాంగ్ వీడియోస్ కూడా పెట్టాను. లాంగ్ వీడియోస్ కూడా వ్యూవర్షిప్ బాగానే ఉంది. బట్ ఇక్కడ మనకి కంటెంట్ ఏంటి అంటే, మనం వీడియోలు ఎన్ని తక్కువ పెట్టినా కానీ ఈజీగా రీచ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చెప్పాను కదా, మీకు వైడర్ ఆడియన్స్ ఉంటారని. ఎంత త్వరగా అండ్ మనం ఛానల్ పెట్టిన జస్ట్ మీకు ఇక్కడ చూసుకుంటే 28 వీడియోస్ పెట్టాను. 14.5K అంటే 15,000 సబ్స్క్రైబర్స్ వరకు నాకు వచ్చేసారనమాట. అంటే చూసుకోండి ఎంతమంది మీకు ఫుడ్ మీద వీడియోస్ చేస్తే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర కొంచెం క్రియేటివిటీ ఉండాలంటే మీరు చెప్పేటప్పుడు ఎంగేజింగ్గా చెప్పేటట్టు ఉండాలన్నమాట. అండ్ ఈ ఛానల్ని నేను అలాగే రన్ చేసి ప్రస్తుతానికి ఆపాను. మళ్ళీ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను. కింద సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కానీ లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఈజీగా సక్సెస్ అయిపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, ఒక డేలో మీరు 3 times ఫుడ్ అనేది తినాలి. మార్నింగ్, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్. ఈ 3 ఖచ్చితంగా మీరు తినాలి. కాబట్టి మీరు ఆ తినేటప్పుడే బయట తింటుంటే కనుక జస్ట్ మీరు ఎక్కడైతే తింటున్నారో అది ఒక ఫేమస్ ప్లేస్ అయితే కనుక దాన్ని జస్ట్ ఒక వీడియో షూట్ చేస్తే చాలు. ఈ వీడియో షూట్ చేయడానికి చెప్పాను కదా సెకండ్ పాయింట్లో, ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ అని. జస్ట్ మీకు ఏం అవసరం లేదు. మీరు అక్కడ వాయిస్ ఓవర్ డైరెక్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, తర్వాత ఇస్తారు కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్లో. సింపుల్గా మీరు ఏంటి అంటే, ఆ ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ మేకింగ్ వీడియో కానీ, ఆ ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారో తయారు చేసేటప్పుడు వీడియో, అండ్ ఆ ఫుడ్ని వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు వీడియో, చిన్న క్లిప్సింగ్స్ అంటే 10 second క్లిప్పింగ్స్ అన్ని రికార్డ్ చేసుకుని సింపుల్గా మీ దగ్గర పెట్టుకుని, మీ దగ్గర ఏదైనా విఎన్ కానీ, క్యాప్కట్ కానీ, ఏదైనా ఒక ఫ్రీ ఎడిటింగ్ యాప్లో సింపుల్గా అవన్నీ వేసుకుని దానికి మంచి ఎంగేజింగ్గా వాయిస్ ఓవర్ని ఇచ్చేసారంటే వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అక్కడతో మీకు వీడియో అయితే అయిపోతుంది. సింపుల్గా వీడియోని తీసుకెళ్ళి పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, సరిపోతుంది. ఇది జనరల్ టాపిక్ అవ్వడం వల్ల మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్, మీ ఆడియో ఏదైతే మీరు మాట్లాడే మాటలు క్లారిటీగా ఉండి మీరు తీసే ఏదైతే క్రియేటివిటీ మీరు బాగుంటే కనుక
ఈజీగా మీరైతే గ్రో అయిపోతారనమాట. చాలా ఈజీగా సక్సెస్ అయ్యే టాపిక్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ బ్లాగ్స్ మాత్రమే. దీని నుంచి మనకి రెవెన్యూ కూడా చాలా అంటే చాలా హ్యూజ్ రెవెన్యూ వస్తుంది, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, అండ్ మీకు ఇంకా దీని మీద యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఎవరైనా ట్రై చేయాలి, నా దగ్గర క్రియేటివిటీ ఉంది, నేను చేస్తాను, నేను మంచి ఫుడీని అనుకుంటే కనుక ఈ టాపిక్ మీద వీడియో స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు. దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.